ఒకటండి, ప్రత్యర్థిని ఎప్పుడూ కొంచెం ఎక్కువ అంచనా వేయాలి కానీ తక్కువ అంచనా వేయకూడదు. ఏపీ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో కూడా ప్రత్యర్థిని చాలా తక్కువ చేసి చూపించడం ఒక పరిపాటిగా మారింది. దానివల్ల పైనున్న నాయకులకు తెలుసు సమస్యలు, కానీ కింద క్యాడరు, ఆ సోషల్ మీడియా సైనికులు అదే లెక్కే ఉంది ఇదే ఉంది అంటాం. వాళ్ళేమో ముప్పు తిప్పలు పడుతుంటారు, ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని కలుపుకోవాలి, ఎవరిని ఎలా చేయాలని. పవన్ కళ్యాణ్ చేసేది అదే కదా. మనం కనుక కలవకపోతే ఆయన 20 ఏళ్ళ అధికారంలో ఉంటాడని పవన్ కళ్యాణ్ సూటిగా చెప్తున్నాడు, చెప్పాడు కదా. కాబట్టి ఆ విషయంలో చంద్రబాబు తెలుగుదేశం కంటే జనసేన పవన్ కళ్యాణ్ బెటర్. వాడి శత్రువు ప్రత్యర్థి యొక్క బలం చాలా ఎక్కువగానే ఉంది. మనం ఎదుర్కోవాలంటే మనం అందరినీ కలుపుకుపోవాలి, ఓట్లు చీలకుండా చూడాలి, లేకపోతే ఆయన ఉంటే మనం మొదటిగా మనకి అనేది చాలా సూటిగా తన సందేశం ఇస్తున్నాడు ఆయన. యా, సో ఈ రకంగా చూసుకున్నప్పటికీ కూడా కదా లోకేష్ శంకారావం అని చెప్పి ఆయన మళ్ళీ 40 రోజులు షెడ్యూల్ ప్రకటించుకున్నారు. సో ఇప్పటికొచ్చి పవన్ కళ్యాణ్ గారిది ఇంకా షెడ్యూల్ రిలీజ్ అవ్వలేదు. ఈయన ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే వీళ్ళు ఈరోజు కలుస్తారని ఒక టాక్. చంద్రబాబు నాయుడు గారు ఇది వాళ్ళు ఎన్ని సీట్లు డిమాండ్ చేశారో ఏంటో ఈయనతో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ అవుతుందని. ఈలోపు ఒక పక్క రాకదలరా అని ఆయన వెళ్తున్నారు జనాల్లోకి. లోకేష్ కూడా 40 రోజులు షెడ్యూల్ వేసుకున్నారు. సో ఈయన ఇంకా ఇప్పటికన్నా సరే జనాల్లోకి రావాల్సిన అవసరం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఇంకా సమయం ఉందంటారా? సో ఆయన సమయం తీసుకొని షెడ్యూల్ ప్రకారం వస్తాడు. వీళ్ళకున్నంత హడావుడి కానీ వీళ్ళకున్నంత విరామం కానీ ఆయనకు లేవు. ఆయన ఆలోచనలు, ఆయన లెక్కలు ఆయన వేరు. పైగా ఆయన బీజేపీని టీడీపీని బ్యాలెన్స్ చేసుకునే ఒక ప్రయత్నం. కాపునాడు లేకపోతే కాపునాడు కాదు, కాపు పెద్దలు, కాపు సమాజము వాళ్ళ ఇది నిలబెట్టుకోవటం ఒకటి, 2-3 సమస్యల్లో ఉన్నారు ఆయన. వీళ్ళ విషయానికి వస్తే ఒక విధంగా లోకేష్కు పెద్దగా పని ఏం లేదు. ఇప్పుడు ఏ సమయంలో అయితే ఇంకా చర్చల్లో ఆయన ఏం పాల్గొనట్లేదు. కీలకంగా పై స్థాయిలో ఢిల్లీలోనో ఇంకో చోట లోకేష్ రావాలని ఎవరు అడగరు. కాబట్టి ఆయన జనంలోకి వెళ్ళి తనదేదో తన ప్రచారం చేసుకోవడం, కొంతవరకు కార్యకర్తలు, అభ్యర్థులు మూడ్స్ అవి చర్చించే పని చేస్తాడు. చంద్రబాబు అడపదడప ఇటు కదలిరా అని, ఇటు కదలి రమ్మంటే ఇటు జనం దగ్గరికి, అటు కదలి రమ్మంటే అటు ఢిల్లీకి వెళ్తూ వాళ్ళు కాలక్షేపం చేస్తారు. మీరు ఒకటి గుర్తించాలి, మనకు ఇప్పుడు ఫ్లాష్ న్యూస్లు తప్ప మామూలు న్యూస్లు మనం ఒప్పుకునే పరిస్థితి లేదు కదా. మనం ఫ్లాష్ చేయడమే కానీ ఇంకా బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ ఇంకా పూర్తిగా తేలలేదు. నిన్ననే సుజనా చౌదరి కేంద్ర మాజీ మంత్రి ఆయన ఇంకా క్లారిటీ రాలేదు అని కూడా చెప్పాను. నేను క్లారిటీ ఇవ్వలేదు ఇంకా. బీజేపీ నాయకత్వం ఒక సానుకూల దిశలో ఉందనేది కనిపిస్తుంది. కానీ ఫైనల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే, కండిషన్ సప్లైని బీజేపీ తన టర్మ్స్తో ఈ పొత్తు కుదుర్చుకోవాలనుకుంటుంది. ఆ టర్మ్స్లో చంద్రబాబు నాయుడుకి ఏమేం చెప్పారు, వాటికి ఆయన తన పార్టీని ఒప్పించగలిగారా లేదా ఆ ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. కాబట్టి నెంబర్ బయటకు వస్తే తప్ప ఇది నెంబర్ గేమ్ కూడా. ఇది ఈ నెంబర్ గేమ్లో 2 పక్షాలను ఆయన అకామిడేట్ చేసుకోవాలి. రెండోది వాళ్ళు ఏ సీట్లు అడుగుతారు, ఆ సీట్లలో తన వాళ్ళు ఏమవుతారు. సో ఈ సమస్య అంతా ఉంది. సో కసరత్తు మిగిలే ఉంది. ఓన్లీ కరచాలనాలే అయ్యాయి, కానీ కసరత్తు ఇంకా మిగిలే ఉంది. అందుకని ఇంకా సమయం పడుతుంది. ఇంకా బహుశా 1-2 రౌండ్లు వాళ్ళు కలిసినా ఇబ్బంది లేదు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ వెళ్తాడని మొన్నటి నుంచి చెప్తున్నారు. ఆయన ఇప్పుడు మళ్ళీ రేపు వెళ్తాడు అంటున్నారు. వెళ్తే వాళ్ళు ఇదంతా బ్రీఫ్ చేయాలి ఆయనకు. వాళ్ళ థాట్ ఎలా ఉంది, చంద్రబాబు థాట్ ఎలా ఉంది, ఇవి చెప్పి మళ్ళీ ఒక మిక్స్చర్ తయారు చేయాలి. సో ఇవన్నీ సమయం పట్టే విషయాలు. సరే, ఈ కమ్యూనిటీలో కూడా మళ్ళీ గందరగోళం ఉంది. ఏదో వీళ్ళు వచ్చి చెప్తారు, ముగ్గురు కలిసి వెళ్తారు అని చెప్పి ఆ సామాజిక వర్గానికి, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్న సామాజిక వర్గం అంతా కూడా సరే ఈసారి కలిసి వెళ్దాము, మనల్ని ఎంతో కొంత కాపు కాసి అయినా ఆయనే, ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా అనుకున్న టైంలో ఈ పొత్తులు, ఈ అంశాలు ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉండడంతో వాళ్ళు కూడా నిరాశ నిస్పృహ వస్తుందని చెప్పి వైరల్ అవుతున్న టాక్. అది నిజమే కదా. ఇప్పుడు టర్మ్స్ బీజేపీ అయినప్పుడు, పవన్ అయినప్పుడు ఒకటే విధంగా ఉండదు కదా. అసలు చంద్రబాబుతో కలిసినప్పుడే ఈ పర్పస్ కొంత దెబ్బతిందేమో అని వాళ్ళు లేఖలు ఇవన్నీ చేస్తూ వాళ్ళు తంటాలు పడుతూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకా బీజేపీ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు హిందుత్వ ఎజెండా వస్తుంది, ఇప్పుడు మోడీత్వ ఎజెండా వస్తుంది, ఇప్పుడు చంద్రబాబుది అది ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఇంకా పవన్ కళ్యాణ్, కాపును పెద్దలు, ముద్రగడ, హరిరామజోగయ్య ఈ కాంబినేషను, ఈ ఈక్వేషన్స్ మారుతాయి కదా. దీనికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. తప్పదు, ఇలా అయితే తప్ప జగన్ ఓడించలేము అని. ఇప్పుడు ఇక్కడ చిన్న తేడా ఉంది. 2 ఒకటే కానీ చిన్న తేడా ఉందని. 2 ఒకటే అంటే ఏంటి, ఈ పెద్దలు వీళ్ళందరికీ కాపులు వాళ్ళ ప్రాబల్యం పెరగటం, వాళ్ళకు భాగస్వామ్యం రావటం,
ఎంతసేపు ఆ 2 కులాలైనా మనం కూడా పైకి రావాలి, అది వాళ్ళకి ప్రధానమైన లక్ష్యం. జగన్ దించాలి, మోదీని 3వసారి ప్రధానమంత్రిని చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. అందులో ఇది కూడా ఉంటుంది, ఇది సెకండరీగానో లేకపోతే ఈక్వల్గానో ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువగా ఉండదు, ప్రధానంగా ఉండదు. ఆయన చెప్తూ ఉంటారు కూడా పదే పదే. ఇంకా చంద్రబాబుదేమో చివరి లాస్ట్ ఛాన్స్, తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అధికారానికి వచ్చి తర్వాత వీలైనంత వరకు అప్పగించి చేస్తే నా పని అయిపోతుంది అని ఆయన. సో ఈ 3 లక్ష్యాల మధ్య ఒక చిన్న తేడా, స్పష్టమైన తేడా ఒకటి వస్తుంది. అందుకనే ఇవాళ ఆల్మోస్ట్ బీజేపీతో చర్చలు మొదలైన రోజు నుంచి ఈ ఫ్రంట్లో, కాపు ఫ్రంట్లో మీకు సైలెన్స్ చూస్తున్నారు మీరు. అవును, సైలెన్స్ అనేది మాటల కంటే కూడా ప్రమాదకరమైంది. మాట్లాడేటప్పుడు ఒక విమర్శనో ఏదో ఆరోపణ చేస్తే దానికి సమాధానమో ఖండనో ఏదైనా మీరు చేయగలుగుతారు. నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో మీకు తెలియదు, నా మనసులో ఏముందో మీకు తెలియదు, నేను నిజంగా సైలెంట్గా ఉన్నానో లేక వేరే వాడితో మాట్లాడుతున్నానో మీకు తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా ఖాళీగా ఉండరు కదా. వైసీపీ వాళ్ళు కూడా, వాళ్ళకి ఇప్పటికీ ఆల్రెడీ ఒక శిబిరంలో ఒక సెక్షన్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఇది కలకలమే. ఇది పైకి కనిపించని ఒక కలకలం కాపు వర్గాల్లో ఉంది. మొదట మనం విన్నదానికి దీనికి కొంచెం తేడా ఉంది. వాళ్ళు అనుకొని ఉండొచ్చు బీజేపీ అలాగ ఒప్పుకోదు కాబట్టి పవన్ టర్మ్స్ ఎక్కువగా చలామణి అవుతాయి, దీని ప్రకారం మనం వెళ్తామని. ఇప్పుడు అది కుదరదు, మనం పూర్తిగా మోడీ చంద్రబాబు చెప్పినట్టే వెళ్ళాలి అని అన్నప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి వాళ్ళకు. అంటే ఇది పవన్కు కొంత మైనస్. ఓకే, అంటే మెజారిటీ కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ వైపు ఉండే అవకాశం ఉంటుందండి ఈ ఎలక్షన్లోని. అంటే వాళ్ళకి వేరే బిగ్ ఫిగర్ ఎవరు లేరు కదా, ఇప్పటికి కూడా పెద్ద బిగ్ ఫిగర్ అయితే ఎవరు లేరు కదా ఈ సమయానికి. చిరంజీవి ఉన్నారు, ఆయన పక్కకి వెళ్ళిపోయారు. ఇందులో ఉన్న మంత్రులు ఎవరున్నా ఇది పూర్తిగా జగన్ రాజ్యము, జగన్ ఇలాకా తప్ప వీళ్ళది మెయిన్ కాదనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి రాజకీయంగా వైసీపీతో ఉండేవాళ్ళు ఉంటారు. అది కాకుండా ఒక కమ్యూనిటీగానో ఒక సామాజిక తరగతిగానో మనము మన బేస్ అనుకునే వాళ్ళకు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కనిపిస్తుంటాడు. కానీ వాళ్ళ విశ్వాసం పొంది వాళ్ళని తనతోనే అట్టు పెట్టుకోవడం అనేది పవన్ ముందు ఉన్న ఛాలెంజ్. ఇంతకుముందు అది టేకన్ ఫర్ గ్రాంటెడ్. ఆయన లేఖలు రాశాడు, వాళ్ళు లేఖలు రాసుకున్నారు, సమావేశాలు పెట్టుకున్నారు, ఓకే ఓకే అనుకున్నారు. ఇప్పుడు ఓకే అని అక్కడి నుంచి రావాలి. అందుకే ఆయన కూడా సైలెన్స్ పాటిస్తున్నాడు. మీరు చూస్తే నేను మొన్న మౌన ముద్రగడ అన్నాం మనం. ముద్రగడే కాదు, జోగయ్య కూడా లేఖలు ఆపేశారు ప్రస్తుతానికి. కానీ పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళ గురించి ఏం చొరవ తీసుకోవట్లేదు. అంతకుముందు వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళిన శ్రీనివాసో లేకపోతే ఇంకొకరో జ్యోతుల్ నెహ్రూనో వాళ్ళెవరో నిశ్శబ్దం. అంటే ప్రశాంత గోదావరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక విధంగా. ముఖ్యంగా ఇవన్నీ అక్కడ జరిగాయనేది చూస్తే మరి ప్రశాంతత నుంచి ప్రకంపనలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ప్రతిధ్వనులు ఏముంటాయి అన్నది వీ హ్యావ్ టు వెయిట్. ఇవన్నీ రాజకీయంగా ఉంటాయి. దీనికి ఇంకోటి కూడా యాడ్ అవుతుంది, బీజేపీ వాళ్ళు కూడా రాజమండ్రిలో అయినా ఇంకొక చోటైనా సీట్లు కొంచెం ఎక్కువ అడిగే అవకాశం కూడా అక్కడే ఉంటుంది. అవును. సో దాంతో ఇప్పటికే తెలుగుదేశానికి ఇస్తుంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తే మనం ఇంకెక్కడ మాకెక్కడ చోటు ఉంది, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అన్నట్టుగా ఉంటుంది. సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆ మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందంటారా? అంటే ఏది వ్యూహం మీరనేది? వ్యూహం అంటే తను విడిగా చేసి అట్లాంటివి ఏమి ఉండకపోవచ్చు. అంటే మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు టచ్ చేయడం? చెప్పుకోగలిగిన పరిస్థితి లేదు, ఎందుకంటే ఆయనకు కూడా అస్పష్టతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి విడిగా మాట్లాడి ఆయన ఇస్తున్న బ్రీఫింగ్లు, డీబ్రీఫింగ్లు, లీకేజీలు, వీటన్నిటిలో ఉద్దేశం ఏంటి, ఎటు తీసుకుపోతున్నారు, ఎవరెవరు దీన్ని నిర్ణయిస్తారు, ఆయన మోదీకి లోపల ఏం షరతులు ఇచ్చొస్తున్నారు, ఆయన చెప్తే వినాల్సిందే కానీ ఈయనకైతే ఏం తెలియదు కదా. సో త్రైపాక్షికంగా జరగట్లేదు ఇప్పటివరకు, ద్వైపాక్షికంగా మాత్రమే జరుగుతుంది. ఓకే, ముగ్గురు కూర్చొని చర్చించి ఒక ఉమ్మడి ప్రకటన, ఉమ్మడి అవగాహన ప్రకటించే వరకు ఆయన ఏం కామెంట్ చేయగలిగిన పరిస్థితులు చేయలేదు కదా. మీరు చెప్పండి, ఇంతవరకు నేను స్వాగతిస్తున్నాను, చాలా సంతోషకరమైన విషయము, అద్భుతము అనేమి అనలేదే. మేము అంటున్నాను, నేను ఇంతకుముందే చెప్పాను, జరిగింది అంతవరకే తప్ప. బికాజ్ బీజేపీ అందరినీ డార్క్లో పెడుతుంది. బీజేపీ ఈజ్ కీపింగ్ ఎంటైర్ 3 పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డార్క్ అండ్ పుట్టింగ్ ఇట్స్ ఓన్ కండిషన్స్. సార్, మరొకవైపు ఈ సర్వేల కలకలం ఏంటి? ఒకరు వైసీపీ అంటున్నారు, ఒకరు టీడీపీ జనసేన అంటున్నారు. అదొక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అంటే ఎవరికి వాళ్ళు చేయించుకుంటుంది సార్ వీలుగా అనుకోవచ్చా? ఇది ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం? అదే
నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే కాక నాకేటి వెరుపు, నా వార్తలు నా ఇష్టం, నా కామెంట్స్ నా ఇష్టం, నా సర్వేలు నా ఇష్టం. నీకేంటి ఇప్పుడు నా సర్వే నేను నమ్ముతా, నీ సర్వే నువ్వు నమ్ము. నా పార్టీకి అనుకూలంగా వచ్చింది నేను చెప్తాను, మీకు అనుకూలంగా వచ్చింది మీరు చెప్తాను.